హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ షో. గడిచిన ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగానే డాక్టర్ రాజశేఖర్ గారు మళ్ళీ మన ముందుకు వచ్చేసారు బిజినెస్ గురించి ఇంకా అనేక విశేషాలు తెలపడానికి. ముందుగా ఆయన స్వాగతిద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. సార్ చెప్పండి, ఇప్పుడు ఒక బిజినెస్లో వర్కింగ్ క్యాపిటల్ చాలా ప్రాముఖ్యం. అదేవిధంగా ఒక క్యాష్ని మనం ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి, క్యాష్ మేనేజ్మెంట్ ఒక ప్రాముఖ్యత. మనం గడిచిన ఎపిసోడ్లో బిజినెస్ అంటే ఏంటన్నది మనం నేర్చుకున్నాము. ఇప్పుడు బిజినెస్ అంటేనే మనీ, బిజినెస్ అంటే మేకింగ్ మనీ. సో చాలామంది అంటుంటారు, మీరు ఎవరైనా బిజినెస్ మ్యాన్ అడిగితే మీ బిజినెస్ ఎలా నడుస్తుంది అంటే బిజినెస్ బాగుందండి, సేల్స్ బాగున్నాయండి, కానీ క్యాష్ క్రంచ్ ఉందంటారు, మనీ లేదంటారు. సో మనీ లేదంటే ప్రాబ్లం ఏంటి? బిజినెస్ బాగున్నప్పుడు మనీ ఉండాలి కదా. డీటెయిల్గా ఆలోచిస్తే ప్రతి బిజినెస్కి ఒక ఆపరేటింగ్ సైకిల్ అని ఉంటుంది. ఆపరేటింగ్ సైకిల్ అంటే బిజినెస్ స్టార్ట్స్ విత్ పర్చేస్ ఆఫ్ గుడ్స్. సో మనం గుడ్స్ పర్చేస్ చేస్తాము, ఆ పర్చేస్ చేసిన గుడ్స్ మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేస్తాము, ప్రాసెస్ చేసి దాన్ని ఫినిష్డ్ గుడ్స్ చేసి మళ్ళీ సేల్స్ చేస్తాము. సేల్స్ చేసిన తర్వాత మళ్ళీ మనకి మనీ రావాలి. సో ఈ సేల్స్లో 2 టైప్స్ ఆఫ్ సేల్స్ ఉంటాయి, క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. క్యాష్ సేల్స్ అంటే గుడ్స్ సేల్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనకి క్యాష్ వచ్చేస్తుంది. సో క్రెడిట్ సేల్స్ అంటే ఇమీడియట్గా క్యాష్ రాదు, ద మనీ ఈజ్ పోస్ట్పోన్ టు డిఫరెంట్ పీరియడ్ అనమాట. సో 15 days, 30 days, 90 days అట్లాగా. అంటే మన మనీ అక్కడ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఈ సైకిల్ దీన్ని ఆపరేటింగ్ సైకిల్ అంటారు. సో ఈ ఆపరేటింగ్ సైకిల్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మన బిజినెస్లో అంత బాగా క్యాష్ ఫ్లో ఉంటుంది. సపోజ్ ఈ ఆపరేటింగ్ సైకిల్ పెద్దగా ఉందనుకోండి, అంటే మన మనీ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ద సైకిల్ చిన్నగా ఉంటే మనీ ఫ్లో ఈజీగా ఉంటుంది. అది మెయిన్ రీజను. వర్కింగ్ క్యాపిటల్ లేకపోతే ప్రతి బిజినెస్కి కష్టం అవుతుంది. ఒక మనిషి బాడీలో బ్లడ్ ఎంత ఇంపార్టెంట్, బ్లడ్ సప్లై ఉంటే కానీ మనం బాడీ ఫంక్షన్ అవ్వదు. అలాగే బిజినెస్లో కూడా మనీ క్యాష్ ఫ్లో ఉండాలి. క్యాష్ ఫ్లో ఉంటేనే బిజినెస్ నడుస్తుంది. సార్ తరచుగా బిజినెస్లో అసెట్స్, లయబిలిటీస్ అని వింటూ ఉంటాం సార్. ఏంటి సార్ ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే? అసెట్స్ 2 టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటారు, కరెంట్ అసెట్స్ అంటారు. అలాగే లయబిలిటీస్లో కూడా ఫిక్స్డ్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మనకి మెషిన్స్, వెహికల్స్, తర్వాత కంప్యూటర్స్, ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్. కరెంట్ లయబిలిటీస్లో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఉంటాయి, అంటే మనం లోన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ బిజినెస్ ప్రాసెస్లో ఈ ఆపరేటింగ్ సైకిల్లో ప్రతి చోట మీరు చూస్తే మెటీరియల్ పర్చేస్ చేస్తాము, ఆ మెటీరియల్ మన దగ్గర ఉంటాయి. కొంతకాలం తర్వాత దాన్ని ప్రాసెస్ అవుతాము, ప్రాసెస్ అయిన తర్వాత అది ఫినిష్డ్ గుడ్స్ తయారవుతాయి. ఓకే, సో ఈ ప్రాసెస్, రా మెటీరియల్ ఇన్ ప్రాసెస్, ఫినిష్డ్ గుడ్స్, దీన్ని అంతా కూడా స్టాక్ అంటారు. ఓకే, ఈ స్టాక్ ఆల్సో ఇట్స్ ఎ కరెంట్ అసెట్. ఇది అంటే ఇట్ ఇస్ అన్ అసెట్. స్టాక్ అంటే అసెటే, బట్ ఇట్ ఇస్ ఎ కరెంట్ అసెట్. అంటే అసెట్ విచ్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు క్యాష్ ఇన్ ఏ నియర్ టైమ్. అట్లాగే ఫండ్స్ సేల్ చేసిన తర్వాత 2 టైప్స్ ఆఫ్ సేల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒకటేమో క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. క్యాష్ సేల్స్ నవేడేస్ చాలా తక్కువ, అందరూ క్రెడిట్ సేల్స్ తీసుకుంటున్నారు. మీరు క్యాష్ ఏమంటే యూ లూజ్ యువర్ కస్టమర్, అందుకని క్రెడిట్ సేల్ చేయాలి. క్రెడిట్ సేల్ చేశారంటే మీ పేమెంట్ వెంటనే రాదు. సో క్రెడిట్ సేల్ చేసినప్పుడు యూ విల్ బి క్రియేటింగ్ అకౌంట్స్ రిసీవబుల్, ఆర్ దాన్ని ఇంకో విధంగా సన్రీ డెటార్స్ అంటారు. వీటికి తెలుగులో వర్డింగ్ ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ త్రూఅవుట్ ద వరల్డ్ ఇంగ్లీష్ టర్మ్సే వాడుతుంటారు కాబట్టి ప్రాబబ్లీ ఐ విల్ యూజ్ ఇంగ్లీష్ టర్మ్స్ ఓన్లీ. సో దీన్ని స్టాక్ అంటారు. తర్వాత మనం సేల్ చేసినప్పుడు దట్ బికమ్స్ అకౌంట్స్ రిసీవబుల్. అకౌంట్స్ రిసీవబుల్ అంటే యూ హ్యావ్ టు గెట్ దిస్ మనీ, మీకు ఈ మనీ తర్వాత వస్తుంది అనమాట. మనీ వచ్చిన తర్వాత దాని అగైన్ క్యాష్ వస్తుంది, మళ్ళీ ఫ్లో అవుతుంది. ఆ క్యాష్ మళ్ళీ మనకి ఎక్స్పెన్సెస్కి, రా మెటీరియల్ పర్చేస్కి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఆపరేటింగ్ సైకిల్ని మనం బాగా అండర్స్టాండ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంటే బిజినెస్ స్మూత్గా నడుస్తుంది. అందుకని ఎవరైనా అంటే బిజినెస్ బాగుందండి కానీ క్యాష్ క్రంచ్ ఉందంటే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ యాజ్ ఫార్ యాజ్ ద వర్కింగ్ క్యాపిటల్ ఈస్ కన్సర్న్డ్. ఇనిషియల్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ వేరే సార్? ఇనిషియల్ క్యాపిటల్ అంటే ద ప్రొప్రైటర్ ఆర్ ద ప్రమోటర్ బ్రింగ్స్ ద క్యాపిటల్ ఫ్రమ్ హిస్ హోమ్. వర్కింగ్ క్యాపిటల్ అంటే వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ద బిజినెస్. అంటే వర్కింగ్ క్యాపిటల్ మన హ్యాండ్స్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ అంటారు. స్టాక్ అంటే యూ హ్యావ్ పెయిడ్ ఫర్ ద స్టాక్స్. ఓకే, స్టాక్స్ కానీ మూవ్ అవ్వకుండా అట్లాగే ఉంటే సో దట్ ఈస్ మనీ బ్లాక్డ్. అలాగే యూ సోల్డ్ అండ్ యూ ఆర్ నాట్ రియలైజ్డ్, సేల్స్ అయిపోయినాయి కానీ మీ కస్టమర్కి పే చేయలేదు. సో పే చేయలేదంటే అక్కడ కూడా మనీ బ్లాక్ అయిపోయి ఉంది. సో బ్లాక్ అయిపోయి ఉంటే మీకు మనీ రాదు, సో ఫ్లో ఉండదు అనమాట.
సో ఇది ఒక టైప్ ఆఫ్ మేనేజ్మెంట్. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఎంత స్మూత్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మనం సేల్ చేసిన తర్వాత అగైన్ మన సప్లయర్స్ పే చేయాలి. సప్లయర్స్ పే చేస్తేనే మళ్ళీ మనకి మెటీరియల్ వస్తాయి, ద సైకిల్ విల్ స్టార్ట్ అనమాట. సో దీన్ని వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటారు. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మనమే మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎవరినైనా వెళ్ళి వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కావాలి, నాకు గివ్ మీ మనీ అంటే నోబడీ విల్ గివ్ యూ. ఓకే, యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ ఓన్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ సో దట్ ద ఫండ్స్ ఫ్లో, కంటిన్యూస్గా ఫండ్స్ ఫ్లో ఉంటుంది. ఆ ఫండ్స్ ఫ్లో వల్ల మీకు బిజినెస్ స్మూత్గా రన్ అవుతుంది. సార్ ఒకసారి ఒక స్టాక్ వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి మనం? రీసెంట్గా చాలా టెక్నిక్స్ వచ్చాయి, మనకి తెలిసే ఉంటుంది. జస్ట్ ఇన్ టైం అంటారు. జస్ట్ ఇన్ టైం అంటే జస్ట్ మెటీరియల్ వచ్చింది, దాన్ని యూజ్ చేసేసేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకసారి మహీంద్రా కంపెనీకి వెళ్ళాను. ఆ మహీంద్రా కంపెనీలో రోడ్డు బయట లారీస్ వరుసగా ఉన్నాయన్నమాట, ట్రక్స్. సో ఆ ట్రక్స్ నిండా మెటీరియల్ ఉన్నాయన్నమాట. సో నేను అడిగాను వాళ్ళని, ట్రక్స్ అన్ని ఎందుకు ఉన్నాయంటే, మేము స్టాక్ ఉంచమండి, స్టాక్ ఇట్లాగ మెటీరియల్ ట్రక్ రాగానే స్టాక్ తీసుకుంటాము, స్టాక్ డైరెక్ట్గా ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతుంది. అంటే దే ఆర్ మెయింటైనింగ్ జీరో స్టాక్స్. దే డోంట్ వాంట్ టు కీప్ ఎనీ స్టాక్స్ పెండింగ్. ఎందుకంటే స్టాక్స్ తీసిన తర్వాత యూ పుట్ ఇట్ ఇన్ ద స్టోరేజ్ పెట్టిన తర్వాత దెన్ ద మనీ ఈజ్ బ్లాక్డ్. యూ హ్యావ్ టు కన్వర్ట్ ద స్టాక్స్ కంటిన్యూస్లీ అండ్ ఫ్లో ద క్యాష్ ఫ్లో షుడ్ బి దేర్ అవుట్ ఆఫ్ ద స్టాక్స్. తర్వాత రిసీవబుల్స్ అంటాం సార్, డెటర్స్, ఇది ఈ మేనేజ్మెంట్ గురించి చెప్పండి. క్రెడిట్ సేల్ చేసినప్పుడు దాన్ని వీఆర్ క్రియేటింగ్ రిసీవబుల్, దాన్ని ఎయిదర్ రిసీవబుల్ ఆర్ సండీ డెటర్స్ అంటారు. సో రిసీవబుల్ మేనేజ్మెంట్ అంటే ఇట్స్ సెపరేట్ సబ్జెక్ట్. ఓకే, ఒకసారి మనం క్రెడిట్ సేల్ చేసినప్పుడు దేర్ ఇస్ ఎ టర్మ్. ఓకే, పిఓ టర్మ్ ఉంటుంది. అది 15 days టర్మ్ ఉండొచ్చు, 30 days టర్మ్ ఉండొచ్చు, 60 days కూడా ఉండొచ్చు. సో ఆ పిఓ టర్మ్ ప్రకారం మనం రిసీవబుల్స్ మేనేజ్ చేసుకోవాలి. సో బిల్ తయారు చేసి మెటీరియల్ సప్లై చేసిన తర్వాత యూ హ్యావ్ టు ఫాలో అప్ చేసి ఆ టైంకి మనకి డబ్బులు కావాలి. ఆ టైంకి రిలీజ్ చేయకపోతే దెన్ అన్నెసరీ విల్ బీ ఫేసింగ్ ద క్యాష్ ప్రాబ్లమ్. అందుకని యూ హ్యావ్ టు ఫాలో అప్ విత్ ద కస్టమర్ టు మేక్ ద పేమెంట్. లేదు అంటే యూ సెండ్ ద పీపుల్ అండ్ సీ దట్ ది ఫండ్ ఫ్లో ఈస్ దేర్. లాస్ట్ టైం మీకు చెప్పాను, గుడ్ కస్టమర్స్ ఉంటారు, బ్యాడ్ కస్టమర్స్ ఉంటారు. దేర్ ఆర్ సమ్ గుడ్ కస్టమర్స్ లైక్ టాటాస్. మీరు సప్లై చేస్తే వాళ్ళు డే చెప్పారంటే 30 days అంటే 28 days వాళ్ళు చెక్ తయారవుతుంది. సో దే ఆర్ గుడ్ కస్టమర్స్. దేర్ ఆర్ సమ్ బ్యాడ్ కస్టమర్స్, మెటీరియల్ తీసుకుంటారు, దే విల్ నెవర్ పే యూ అండ్ యూ హ్యావ్ టు ఫాలో అప్. ఎంతో ఫాలో అప్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు పేమెంట్ చేస్తారనమాట. దట్ క్రియేట్స్ ఎగ్జిక్యూటివ్ టైం. చాలా ఎగ్జిక్యూటివ్ టైం వేస్ట్ అవుతుంది. అదే కాకుండా మనకి క్యాష్ క్రంచ్ వస్తుంది. సో టు అవాయిడ్ ద క్యాష్ క్రంచ్ నేనేమంటా అంటే దెర్ ఆర్ 2 things. డోంట్ కీప్ మచ్ స్టాక్స్. మీరు ఎక్కువ స్టాక్స్ మీ దగ్గర స్టోర్ చేశారంటే దట్ విల్ యూ ఆర్ స్టోరింగ్ యువర్ మనీ బట్ యూ ఆర్ నాట్ యూజింగ్ ద మనీ. అలాగే రిసీవబుల్స్ కూడా యూ హ్యావ్ టు కలెక్ట్ ద రిసీవబుల్స్. సో మీరు యూ స్టిక్ టు ద పర్చేస్ టర్మ్స్. మీరు కస్టమర్తో మేనేజ్ చేసేటప్పుడు యూ బీ వెరీ స్ట్రిక్ట్. మేము 30 days కన్నా ఈ క్రెడిట్ ఎక్కువ ఇవ్వలేము. సో ఇఫ్ ద కస్టమర్ ఇస్ ట్రబ్లింగ్ యూ నాట్ గివింగ్ ద పేమెంట్, సో అంటే యూ హ్యావ్ టు కేటగరైజ్ ద కస్టమర్ యాజ్ ఎ బ్యాడ్ కస్టమర్. సో ట్రై టు అవాయిడ్ ద కస్టమర్ ఆర్ క్రియేట్ ఎ న్యూ కస్టమర్. క్రెడిట్ అసలు ఎందుకు ఇవ్వాలి సార్? అంటే ఒక బిజినెస్ మంచి రన్ అవ్వడానికి క్రెడిట్ ఇవ్వడం కూడా ఒక ముఖ్య భాగమా? మనం క్రెడిట్ తీసుకుంటాము. మనం మెటీరియల్ పర్చేస్ చేసేటప్పుడు మనం క్రెడిట్ తీసుకుంటాము. సో మనం వీళ్ళకి పే చేయాలి, సప్లయర్స్కి పే చేయాలి. సో అట్లాగే మనకి కూడా క్రెడిట్ కావాలి. సో మనం బిజినెస్ కావాలంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమర్ డెఫినెట్గా అంటాడు, ఐ డోంట్ వాంట్ ఐ కాంట్ పే యూ ఇమీడియట్లీ. అలాంటప్పుడు మనం క్రెడిట్ ఇవ్వాలి. క్రెడిట్ ఇవ్వకపోతే మనకి బిజినెస్ రాదు. ఇఫ్ యూ వాంట్ టు డూ గుడ్ బిజినెస్ యూ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్. సో బట్ క్రెడిట్ ఇచ్చినప్పుడు మనం వీ హ్యావ్ టు ఫాలో అప్ దట్ ద మనీ ఈజ్ రిసీవ్డ్ బికాస్ we process so much, we struggle so much to create a product. మనం ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇంత స్ట్రగుల్ అయిన తర్వాత దెన్ ద ప్రోడక్ట్ హ్యాస్ టు గివ్ యూ మనీ. సో యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ సేల్ ఇంటూ క్యాష్. క్యాష్ ఫ్లో బడ్జెట్ గురించి చెప్పండి సార్. క్యాష్ ఫ్లో నేను చెప్పినట్టుగా ఒక బాడీకి బ్లడ్ ఎలా కావాలో బిజినెస్లో ఫ్లో ఉండాలి. ఫ్లో లేకపోతే బిజినెస్ స్టాప్ అయిపోతుంది కదా. సో క్యాష్ ఫ్లో అంటే క్యాష్ ఫ్లో ఈజ్ నథింగ్, మీకు ఎంత క్యాష్ వస్తుంది ఇన్ క్యాష్ అవుట్. సో దాన్ని మనం ప్లాన్ చేయాలి. క్యాష్ ఫ్లో ప్లాన్ లేకపోతే దెన్ వీ విల్ ల్యాండ్ ఇన్ టు డిఫికల్ట్ ట్రబుల్స్. క్యాష్ క్రంచ్ అంటారు, క్యాష్ మెస్ అంటారు, ఫైనాన్షియల్ మెస్ అంటారు. సో వాటిలో వెళ్ళకుండా మనం ప్రాపర్గా క్యాష్ మేనేజ్ చేయాలి.
మనం ప్లాన్ చేసుకుంటే మనకి ఏ డేట్స్లో ఏం పేమెంట్స్ కావాలో మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్ అయిపోయింది, సో యూ హ్యావ్ టు పే శాలరీస్. అట్లాగే 10th డేట్ వచ్చింది, జిఎస్టీ పే చేయాలి. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, పెద్ద బిల్స్ వస్తాయి. సో వీటన్నిటికీ క్యాష్ కావాలి. తర్వాత దేర్ మే బీ సమ్ బిల్స్ డ్యూ, సప్లయర్స్ డ్యూ ఇన్ ద పర్టికులర్ మంత్. సో ఇఫ్ యూ డోంట్ పే ఇట్, తర్వాత సప్లయర్ ఈ విల్ స్టాప్ ద సప్లయర్ స్టాప్ చేసేస్తే మనకి మెటీరియల్ రాదు. సో ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి. క్యాష్ ఫ్లో అంటే ఒక మంత్కి ఒక క్యాష్ ఫ్లో చేసుకోవాలి, ఒక క్వార్టర్కి క్యాష్ ఫ్లో చేసుకోవాలి, ఒక ఇయర్ కూడా క్యాష్ ఫ్లో చేసుకోవాలి. ఈ క్యాష్ ఫ్లో ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది మనకి క్యాష్ అవుట్ఫ్లో ఎంత. ఈ క్యాష్ అవుట్ఫ్లోని బట్టి అప్పుడు మనం ఇన్ఫ్లో కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాష్ అవుట్ఫ్లో ఉంది, ఇన్ఫ్లో లేకపోతే వాళ్ళకి ఎట్లా పే చేస్తాం కదా. సో ఇన్ఫ్లోని ఎట్లా పే చేసుకుంటే దాన్ని వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ది రిసీవబుల్స్. రిసీవబుల్స్లో మనకి ఏ విధంగా మనీ వస్తుంది, ఫ్లో అవుతుంది, ఒక క్యాష్ ఇన్ఫ్లో చేసుకోవాలి. సో ఈ ఒకసారి చేసుకున్న తర్వాత ఆ డేట్కి మనము పేమెంట్కి మీట్ అవ్వాలంటే మనకి క్యాష్ ఇన్ఫ్లో కావాలి. సో కస్టమర్స్ దగ్గర నుంచి మనం చేసి చేయాలన్నమాట. సో దీన్ని ఏమంటారు, క్యాష్ బడ్జెట్ అంటారు. క్యాష్ బడ్జెట్ ఒక మంత్కి ఉంటుంది, దాన్ని మీరు క్వార్టర్గా చేసుకోవచ్చు, 1 ఇయర్ కూడా చేసుకోవచ్చు. 1 ఇయర్ కన్నా ఎక్కువ క్యాష్ బడ్జెట్ అంటే మనం ప్రిడిక్ట్ చేయలేము క్యాష్ మరి ఆ టైంకి ఎట్లా ఉంటుందని. అట్లీస్ట్ 1 ఇయర్ బడ్జెట్ మనం చేసుకొని ఫాలో అవుతూ ఉంటే మనకి బాటిల్ నెక్స్ ఉండవు. తర్వాత టైమ్లీ పేమెంట్ చేస్తాము, టైమ్లీ పేమెంట్ కలెక్ట్ చేస్తాము. సో ఫ్లో చక్కగా ఉంటుంది. ఈ ఫ్లో వల్ల మన బిజినెస్లో మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. మనకంటే మనీ లేదు, బిజినెస్ రన్ చేయలేకపోతున్నాను, క్యాష్ క్రంచ్ వచ్చేసింది, ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. సో చాలా జాగ్రత్తగా క్యాష్ ఫ్లో చేసుకోవాలి. మంత్ అయిన తర్వాత ఆ క్యాష్ ఫ్లోని మళ్ళీ చూసి మనం లాస్ట్ మంత్ మనం ఏ విధంగా క్యాష్ ఖర్చు పెట్టాం, వేర్ వీ ఫెయిల్డ్. మనం ఒక క్యాష్ బడ్జెట్ ఉన్నప్పుడు అది మీట్ అవ్వకపోతే ఎక్కడో ఫెయిల్ అయ్యాము, వేర్ వీ ఫెయిల్డ్ అని మనం చూసుకొని కస్టమర్స్ నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాం. సార్ ఒక స్టాక్ వచ్చిన తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కదా సార్. కాబట్టి అది ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలి, ఏజింగ్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని కొత్తవి ముందు పెట్టుకోవడం, పాతవి ముందు వరుసలో పెట్టుకొని కొత్తవి వెనుకలో పెట్టుకుని అట్లా ఏమైనా చేయాలా సార్? స్టాక్ పర్చేస్ చేసినప్పుడు వీ క్రియేట్ సప్లయర్స్ క్రియేట్ చేస్తాము. అది ఓన్లీ ఫర్ క్రెడిట్ పర్చేజెస్. ఓకే, చేసిన తర్వాత మనకు ప్రాపర్ అకౌంటింగ్ సిస్టమ్ ఉండాలి. అకౌంటింగ్ సిస్టంలో మనం క్రెడిటర్స్ అందరిని కూడా ప్లేస్ చేస్తాము. ఇప్పుడు క్రెడిటర్స్లో కూడా ప్రతి క్రెడిటార్కి ఒక టర్మ్ ఉంటుంది. మనము ఇన్ని డేస్లో పే చేయాలన్న టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ కూడా సిస్టంలోకి వెళ్తుంది. సో దాన్ని బట్టి మనకి ఆటోమేటిక్గా ఏజింగ్ వస్తుంది. ఈ మంత్లో ఏ బిల్స్ పెండింగ్ అవుతున్నాయి, ఫాల్ డ్యూ అవుతున్నాయి అన్నది మనకి ఆ సిస్టంలో తెలుస్తుంది. ఆ సిస్టమ్ని బట్టి మనం పే చేస్తూ ఉండాలి. అదే కానీ బిల్ డ్యూ కాకుండా పే చేస్తే అన్నెసెసరీ వీఆర్ బ్లాకింగ్ అవర్ క్యాష్ కదా. అది కాకుండా మనం సరిగ్గా పే చేయకపోతే అల్టిమేట్లీ వీ ఫీల్ డిఫికల్టీ. సప్లయర్ ఈ విల్ చేజ్ అండ్ ఫైనల్లీ ఈ విల్ స్టాప్ ద సప్లై. ఒకసారి సప్లై స్టాప్ చేసేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా కొత్త సప్లయర్ తీసుకోవాలి. ఆ సప్లైతో మళ్ళీ టర్మ్స్, మళ్ళీ పర్చేజ్ ఆర్డర్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ అంతా స్టాప్ చేయాలంటే మనం ప్రాపర్గా ఏజింగ్ చేయాలి సప్లయర్ని. సో ఏ మంత్లో ఏ సప్లయర్కి పేమెంట్ చేయాలి, మరి టర్మ్స్ని బట్టి పేమెంట్ చేసి దాని ప్రకారం పేమెంట్ చేస్తూ సప్లయర్తో, యాక్చువల్గా సప్లయర్ ఈజ్ ద మెయిన్ పర్సన్ హూ ఈజ్ ఫీడింగ్ అస్ విత్ ద మెటీరియల్. అందుకని సప్లయర్కి ప్రాపర్గా మనం పే చేస్తుంటే మనం వీ బికమ్ ఎ క్రెడిబుల్ సప్లయర్ టు దెమ్. సో వాళ్ళు ఏంటంటే మనం రెగ్యులర్గా పే చేస్తూ ఉంటే దే విల్ ఆల్సో థింక్ దట్ ఇది మంచి కస్టమర్, మనకి మంచి కస్టమరు, సో మనం ప్రైసెస్ తగ్గిద్దాము లేకపోతే టర్మ్స్ మంచిగా చేద్దామని. సో మేనేజింగ్ విత్ సప్లయర్ చైన్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి మనకి టైంకి పే చేయాలి, క్వాలిటీ గుడ్స్ తీసుకోవాలి, తర్వాత ప్రాపర్గా సప్లయర్స్ మేనేజ్ చేయాలి. ఈ క్రెడిటర్స్, డెబ్టర్స్ అంటే ఎవరు సార్? రా మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు, క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు మనము వీ క్రియేట్ అ క్రెడిటార్ అంటే వీ హ్యావ్ టు పే హిమ్. ఓకే, వీ ఓ హిమ్. ఓకే, అలాగే మనం క్రెడిట్ సప్లై చేసినప్పుడు వీ క్రియేట్ ఎ డెటార్ అంటే హీ ఓస్ అస్. మనం సప్లై చేసాము, హీ హ్యాస్ టు పే అస్ మనీ. సింపుల్గా మన క్రెడిట్ ఇచ్చిన వారు మనకి క్రెడిటారు, మనం ఎవరికైతే క్రెడిట్ ఇస్తామో వాళ్ళు డెటార్ అవుతారు. సో ఈ డెటార్స్ అంటే ఆ డెటార్స్ కూడా ఒక సిస్టంలో పెట్టాలి. బిల్ ప్రాసెస్ అవ్వగానే ఆ బిల్ ఒక సిస్టంలోకి వెళ్ళిన తర్వాత మనకి డెటార్స్లో ఏజింగ్ అనాలిసిస్ వస్తుంది. ఏజింగ్ అనాలిసిస్ అంటే ఏ మంత్లో
ఎక్కడి నుంచి ఏ రిసీవబుల్ నుంచి మనకి మనీ వస్తుంది అన్నది ఒక ఏజింగ్ అనాలిసిస్ వస్తుంది. సో ఆ ఏజింగ్ అనాలిసిస్ని బట్టి మనం పేమెంట్ ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. నోబడి విల్ పే యూ అన్లెస్ యూ ఫాలో అప్. అంటే అంత మంచి కస్టమర్స్ మనకి ఎక్కడ కనిపించరు. సో యూ హ్యావ్ టు ఫాలో అప్. ఎదర్ యూ సెండ్ లెటర్స్ టు దెమ్, కాల్ దెమ్, సో దట్ ఆ టైంలో వాళ్ళు పే చేసేలాగా. సో ఏజింగ్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇఫ్ ద ఏజింగ్ ఈజ్ గోయింగ్ బియాండ్ ద టైం, మనకి 3 months అయిపోయింది, 4 months అయిపోతుంది, మనీ రావట్లేదు, దేర్ ఈస్ సమ్ డేంజర్. డేంజర్ అంటే వాట్ హ్యాపెన్ టు దిస్ కస్టమర్, వై ఈజ్ నాట్ పేయింగ్? కస్టమర్ ట్రబుల్స్లో ఉన్నాడా, ఆర్ ఈజ్ ఇట్ గోయింగ్ టు ఎ డౌట్ఫుల్ డెట్ ఆర్ బ్యాడ్ డెట్? మనకు తెలుసు కదా కస్టమర్స్, ఇఫ్ దే ఆర్ నాట్ పేయింగ్ then that becomes a bad debt. Bad debt ante we lose money anamata. So we have to be very careful in analyzing the customer base, that is debtors, and try to collect the money as fast as possible. సార్ మామూలుగా ఈ సక్సెస్ఫుల్ కంపెనీస్లో ఈ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తారు? నేను ముందు చెప్పినట్టుగా వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మన చేతిలోనే ఉంటుంది. ప్రాపర్గా మనం సప్లయర్స్ని మేనేజ్ చేయాలి, మన ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయాలి, మన డెటాస్ దగ్గర నుంచి టైమ్లీ క్యాష్ కలెక్ట్ చేయాలి. కరెంట్ అసెట్స్ అంటే మనం డిస్కస్ చేసినట్టుగా స్టాక్స్, డెటార్స్, అది కరెంట్ అసెట్స్ అంటారు. మన సప్లయర్స్కి మనం పే చేయవలసిన సప్లయర్స్ని కరెంట్ లయబిలిటీస్ అంటారు. సో కరెంట్ లయబిలిటీస్, కరెంట్ అసెట్స్ ప్రాపర్గా మనం మేనేజ్ చేయాలి. సో కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ దట్స్ నోన్ యాజ్ ఎ నెట్ కరెంట్ అసెట్స్ ఆర్ వర్కింగ్ క్యాపిటల్. అది వర్కింగ్ క్యాపిటల్ అంటే వాట్ మనీ వీ హ్యావ్ టు రిసీవ్ అన్నది కరెంట్ అసెట్స్, వాట్ మనీ వీ హ్యావ్ టు గివ్ అన్నది కరెంట్ లయబిలిటీస్. ఇప్పుడు మన మనీ బ్లాక్ అయ్యింది, ఇక్కడ మనకి కొంచెం ఫెసిలిటీ దొరికింది. సో హౌ టు మేనేజ్ ఇట్? సో దెర్ ఈస్ అ ఫెసిలిటీ అవైలబుల్ బై ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ద బ్యాంక్స్. ఓకే, ఈ గ్యాప్ని వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ అంటారు కదా, దాన్ని బ్యాంక్స్ దే మేక్ గుడ్ అనమాట. సో యూ కెన్ అప్రోచ్ అ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి టెల్ అవర్ ప్రాబ్లం, వాళ్ళు అసెస్ చేస్తారు మన కరెంట్ అసెట్స్ ఎంత, కరెంట్ లయబిలిటీస్ ఎంత, దాన్ని బట్టి ఈ గ్యాప్కి వాళ్ళు ఒక ఫెసిలిటీ ఇస్తారు. ఆ ఫెసిలిటీని క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటారు. ఓకే, సో ఆ గ్యాప్ బట్టి వాళ్ళు ఒక లోన్ లాగా ఇస్తారు. సో యూ కెన్ యూజ్ ద ఫెసిలిటీ ఇన్ మేకింగ్ ద పేమెంట్స్ అన్నమాట. అది సో ఇండియాలో చాలా పాపులర్ ఇది. ఆ వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీ తీసుకోవాలంటే యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ సమ్ ప్రాసెసెస్. బ్యాంక్ అప్రోచ్ అయిన తర్వాత దెన్ బ్యాంక్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ ఓకే ద బిజినెస్ ఈజ్ గుడ్, దే కెన్ గివ్ ద వర్కింగ్ క్యాపిటల్. సో మనకి వర్కింగ్ క్యాపిటల్ రిలీజ్ చేస్తారనమాట. దాని ప్రకారం మనము ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు. దర్ ఇస్ అ బ్యాంక్ విచ్ కెన్ సపోర్ట్ అవర్ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ అని. సార్ ఇవన్నీ చూసుకోవడానికి ఏదైనా మంచి సాఫ్ట్వేర్ ఉందా, లేకపోతే మంచి అకౌంటెంట్ పెట్టుకోవడం బెటర్ అంటారా? అకౌంటెంట్, దెర్ వాజ్ అ టైమ్ మాన్యువల్ అకౌంటింగ్ ఉండేది. ఈ మాన్యువల్ అకౌంటింగ్ అన్నది ఇప్పుడు ఎక్కడా లేదు. ఓకే, సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉన్నాయి. టాలీ సిస్టమ్ ఉంది, బిజీ సిస్టమ్ ఉంది, ఇంకా కొంచెం పైకి వెళ్తే నావిజన్ సిస్టమ్ ఉంది, ఎస్ఏపి ఉన్నాయి. అవన్నీ చాలా కాస్ట్లీ, కానీ ఒక స్మాల్ టైమ్ సిస్టమ్ తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా ఆ సిస్టంలో వేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా మీకు ఏజింగ్ ఇస్తుంది, తర్వాత ఫాలోఅప్ కోసం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారనమాట. సో అకౌంటెంట్ ఆఫ్ కోర్స్ ఒక అకౌంటెంట్ కావాలి, ఎందుకంటే ఇవన్నీ జనరేట్ చేయడం కోసం. మనం బిజినెస్ మ్యాన్గా ఉండి మనం అన్నీ చేయలేం కదా. అకౌంటెంట్ ఉంటే మంచిది. టేక్ ఏ స్మాల్ సిస్టమ్, డోంట్ గో ఫర్ ఎ బిగ్ సిస్టమ్. తక్కువ కాస్ట్లో ఒక సిస్టమ్ తీసుకొని మేనేజ్ చేయొచ్చు. ఈవెన్ ద స్టాక్స్ ఆల్సో, స్టాక్స్ కూడా ఆ సిస్టంలోనే వేసేస్తే మనకి స్టాక్స్కి ఏజింగ్ వస్తుంది. ఎందుకంటే లైక్ ఫార్మాస్యూటికల్ అండ్ కెమికల్ కంపెనీస్, ఈ ప్రోడక్ట్స్కి ఒక డేట్ ఉంటుంది, డేట్ ఎక్స్పైరీ అంటారు. ఆ డేట్ తర్వాత యూ కాంట్ యూజ్ ద ప్రోడక్ట్. అట్లాగే మీరు ఫినిష్ ప్రోడక్ట్ చేసిన తర్వాత ఆ డేట్ తర్వాత ఆ ప్రోడక్ట్ని మీరు డంప్ చేయాలి. ఆ ప్రోడక్ట్ని డంప్ చేయాలంటే హౌ మచ్ విల్ బి లూజింగ్ కదా. అందుకని ఆ సిస్టంలోనే ఈ డేట్స్ ఫిక్స్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్న ఒక సిస్టంలో వచ్చేస్తాయి అనమాట. టాలీ ఉంది, ఈజీ సిస్టమ్, దాంట్లో స్టాక్ మేనేజ్మెంట్ కూడా ఉంది, రిసీవబుల్స్ మేనేజ్మెంట్ కూడా ఉంది. సార్ ఒక బిజినెస్ని ఏ విధంగా మనం ప్రెజెంట్ చేసుకోవచ్చు? మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఫోకస్ ఆ బిజినెస్ని ఎట్లా గ్రో చేయాలి అనేది. మనకి కొన్ని ఎయిమ్స్ ఉంటాయి, కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ ప్రకారం మనం బిజినెస్లో వెళ్తూ ఉంటాము. ఎంత బిజినెస్ చేసాము, ఎలా బిజినెస్ చేసాము అన్నది కూడా మనం చూస్తూ ఉండాలి. మనం రెగ్యులర్గా కొత్త బిజినెస్ కోసం కొత్త కస్టమర్స్ దగ్గరికి వెళ్తాము. ఒక్కోసారి ఫండ్స్ కోసం మనం బ్యాంక్స్ దగ్గరికి వెళ్తాము, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తాము. ఎప్పుడైనా మా
ప్రాపర్టీ అసెట్స్ కావాలన్నా, మెషిన్స్ కావాలన్నా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి మనం అడుగుతాము. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ మనం అట్లా మాట్లాడే కన్నా ఒక మంచి బిజినెస్ ప్రజెంటేషన్ తయారు చేసుకుంటే అది మనకి హెల్ప్ చేస్తుంది. మన బిజినెస్ని మనం ఎలా ముందు వాళ్ళకి ప్రజెంట్ చేస్తామో ఇట్ షుడ్ బి వెరీ ప్రజెంటబుల్, ఇట్ షుడ్ బి వెరీ అట్రాక్టివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. అదేంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, మీరు ఏ ఆబ్జెక్టివ్తో బిజినెస్ స్టార్ట్ చేశారు, తర్వాత ఏ బ్యాక్గ్రౌండ్తో బిజినెస్ స్టార్ట్ చేశారు, బిజినెస్ స్టార్ట్ చేసి మీరు సొసైటీకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, తర్వాత మీరు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏవి అన్నది ఒక ఆబ్జెక్టివ్ కింద బిజినెస్ ప్రజెంటేషన్లో పెట్టాలి. ప్రజెంటేషన్ అంటే నథింగ్, మీరు ఏం చేస్తున్నారో దాన్ని జాగ్రత్తగా ఒక ప్రజెంటేషన్లో పెడతారు. సో దట్ అదర్స్ విల్ నో వాట్ యు ఆర్ డూయింగ్ కదా, మీ బిజినెస్ ఎట్లా చేస్తాను అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోండి, ఎట్లా ఏ ఆబ్జెక్టివ్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, తర్వాత ఈ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేశారు, దాన్ని ప్రమోటర్ అంటారు. బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళని ప్రమోటర్ అంటారు. సో ఈ ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన క్వాలిఫికేషన్స్ ఏంటి, తన గ్రాడ్యుయేటా, ఇంజనీరా, చార్టెడ్ అకౌంటెంటా, ఈ బ్యాక్గ్రౌండ్ తోటి బిజినెస్కి ఎట్లా వచ్చారు, తర్వాత తను ఏ విధంగా బిజినెస్ని ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి చేయాలని చూస్తున్నారు, ఆయన గోల్స్ ఏంటి, బిజినెస్ గోల్స్ ఏంటి, ఎలా రీచ్ అవ్వాలనుకున్నారు, అది బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఎందుకంటే అందరూ బిజినెస్ చేయరు, వాళ్ళ వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళు తయారు చేస్తారు, బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా. సో బ్యాక్గ్రౌండ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దట్ విల్ అట్రాక్ట్. సపోజ్ ఇఫ్ ఎన్ ఇంజనీర్ ఈ స్టార్టింగ్ ఏ బిజినెస్, అంటే ఇంజనీరు కంపెనీలో పనిచేసే కన్నా ఈ వాంట్స్ టు స్టార్ట్ ఏ బిజినెస్, తన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంజనీర్ అనగానే ఒక సీఏ బిజినెస్ స్టార్ట్ చేసాడు, అట్లా ఉంటుంది అనమాట. సో ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత మీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మీరు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, దాన్ని టీథింగ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు, ఆ టీథింగ్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు, హౌ యూ కేమ్ అవుట్ ఆఫ్ ద టీథింగ్ ప్రాబ్లమ్స్ టు స్టార్ట్ యువర్ బిజినెస్. ఎందుకంటే ఇఫ్ సంబడీ ఈస్ గివింగ్ యూ బిజినెస్, మీ కస్టమర్ దగ్గరికి వెళ్తారు బిజినెస్ ఇస్తుంటే, హీ విల్ అనలైజ్ యూ, మీరు అంత బిజినెస్ చేయగలుగుతారా, మీరు వాళ్ళకి సప్లై చేయగలుగుతారా అన్నది వాళ్ళు చాలా అనలైజ్ చేస్తారు. సో అవన్నీ కావాలంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కావాలి, మనం బిజినెస్ చేస్తున్నామని. సో మీ టీథింగ్ ప్రాబ్లమ్స్ ఎలా బయటకు వచ్చారు, తర్వాత మీరు ఏ విధంగా ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నారు అన్నది ఒకటి రావాలి. అంటే మనం వీ ఆల్సో హ్యావ్ టు గివ్ అవర్ ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్లో ఎలా చేస్తున్నాం అన్నది. అదే బ్యాంక్కి వెళ్తారు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం యూ వాంట్ టు గివ్ ఎ ప్రజెంటేషన్. ఓకే, మీ ప్రజెంటేషన్ ఆల్రెడీ రెడీగా పెట్టుకోండి. దాంట్లో బ్యాంకుకి మీరు ఎందుకు వెళ్తున్నారు అన్నది పర్పస్ ఇవ్వాలి. మీరు లోన్కి వెళ్తున్నారు, ఏ లోను, ఏం పర్చేస్ చేస్తున్నారు, మెషిన్స్ పర్చేస్ చేస్తున్నారా, వెహికల్స్ పర్చేస్ చేస్తున్నారా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒక పర్పస్ లాగా ఇవ్వాలన్నమాట. సెకండ్లీ, బిజినెస్ ప్రజెంట్ చేసేటప్పుడు వీ ఆల్సో హ్యావ్ టు గివ్ ది బిజినెస్ ప్లాన్. మీరు లోన్ కోసం, బ్యాంక్ లోన్ కోసం ఎందుకు వెళ్తున్నారు, ఏ మెషిన్స్ కొనాలనుకుంటున్నారు, ఎవరి దగ్గర నుంచి కొనాలనుకుంటున్నారు, డీటెయిల్స్ కూడా ఇవ్వాలన్నమాట. మీ బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది, పాస్ట్ 2-3 ఇయర్స్ మీరు ఎట్లా బిజినెస్ చేశారు, ఎంత బిజినెస్ చేశారు, దానిలో మీ ప్రాఫిట్ రేషియోస్ ఎలా ఉన్నాయి, మీ టర్న్ ఓవర్ ఎలా ఉంది, 2 ఇయర్స్ ఇచ్చి దెన్ ఇంకో 3 ఇయర్స్ కోసం మీరు బిజినెస్ ప్లాన్ తయారు చేయాలి. అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ హౌ దిస్ కంపెనీ ఈస్ గోయింగ్ టు బి. మీ ప్రొజెక్షన్స్ బాగా ఉంటే యువర్ కస్టమర్ విల్ గెట్ అట్రాక్టెడ్, ఈవెన్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు గివ్ యూ ది ఫైనాన్సెస్, ఆర్ యువర్ కస్టమర్ విల్ గివ్ యూ ద గుడ్ బిజినెస్. సార్, ఎస్పెషల్లీ ఈ ప్రెజెంటేషన్ ఒక స్టార్టప్ ఉన్న దశలో మనకి ఫండ్ రైజింగ్ చేయడానికి ఉపయోగపడతాయి కదా సార్. అట్లాంటి ఇనిషియల్ స్టేజ్లో కొత్తగా నేను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా సంస్థలు ఉన్నాయా ఇట్లాంటి స్టార్టప్ కంపెనీ ఎంకరేజ్ చేసేవి? స్టార్టప్ కంపెనీస్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. గవర్నమెంట్ బ్యాంక్స్ టైఅప్ చేసి చిన్న చిన్న లోన్స్ ఇస్తాయి. ఈ గవర్నమెంట్ బిజినెస్ని బాగా ప్రమోట్ చేస్తుంది. కానీ మీరు బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు మంచిగా ప్రజెంట్ చేయాలి. మీ బిజినెస్ని, ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఆ బిజినెస్ ఎలా ఉంటుంది అన్నది మీరు ప్రజెంట్ చేయాలి. మీకు ఫ్యూచర్ గోల్స్ లేకుండా బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమి ఇవ్వరు. మా టెక్నాలజీ ఇది, మా ప్రోడక్ట్ ఇది,
మేము బిజినెస్ ఇంకో 3 ఇయర్స్లో ఈ విధంగా బిజినెస్ చేస్తున్నాము, ఈ బిజినెస్ వల్ల మేము క్యాష్ ఫ్లోస్ ఎంత జనరేట్ చేస్తామని వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే స్టార్టప్ బిజినెస్లో కూడా మనకి ఫండ్స్ రావచ్చు. అప్పుడు వాళ్ళు వితౌట్ కొలాటరల్ ఇచ్చే అవకాశం ఉంది సార్? సమ్ టైమ్స్ కొలేటరల్ లేకపోయినా సరే వర్కింగ్ క్యాపిటల్ ఇస్తున్నారంటే ద కొలేటరల్ ఈజ్ ద స్టాక్స్ అండ్ డెటార్స్. సో ఆ స్టాక్స్ అండ్ డెటార్స్ దాని వాళ్ళు కొలేటరల్గా పెట్టుకొని వర్కింగ్ క్యాపిటల్ ఇస్తారు కొన్ని కంపెనీస్. దట్స్ వెరీ నైస్ సార్. సో మీ బిజినెస్ ప్రజెంట్ చేసేటప్పుడు ఒక బిజినెస్ ప్లాన్ తయారు చేయాలి. దానికి బేసిస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లో మనం సేల్స్ చూపించాలి. సో మనం సేల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలుగుతున్నాము ఇయర్ ఆన్ ఇయర్, ఏ ప్రోడక్ట్తో మనం సేల్స్ చేయగలుగుతున్నాము, అది సేల్స్ ఫస్ట్ ఒక టార్గెట్గా దాన్ని సేల్స్ బిజినెస్ ప్లాన్లో పెట్టాలి. దాన్ని రెవెన్యూ అంటారు. ఆ రెవెన్యూకి మీకు ఏం ఎక్స్పెన్సెస్ కావాలి అని మెయిన్గా రా మెటీరియల్, మ్యాన్ పవర్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ, ఆల్ ఎక్స్పెన్సెస్ పెట్టి ఫైనల్గా ఎవ్రీ ఇయర్ రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్, సో సర్ప్లస్ మనం చూపిస్తూ ఉండాలన్నమాట. సో 3 ఇయర్స్లో ఏ విధంగా ఎలా మనం రీచ్ అవ్వగలుగుతున్నాము మన టార్గెట్స్ అన్నది అది బిజినెస్ ప్లాన్లో పెట్టాలి. దానికి ఒక్కొక్క ఎలిమెంట్కి కూడా ఒక్కొక్క బ్యాకప్ పేపర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అంటే మీరు ఎవరికి సప్లై చేయబోతున్నారు, ఆ సప్లైస్ నుంచి మీరు ఎంత ఫండ్స్ జనరేట్ చేయబోతున్నారు అంటే మీ సేల్స్ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ సేల్స్కి సరిపోయేలాగా మీరు రా మెటీరియల్ కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. మనకి ప్రతి సేల్స్కి ప్రొడక్షన్కి రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని దాంట్లో చూపించాలి కదా. మీ మ్యాన్ పవర్ ఏంటి, ఎంతమంది మేనేజర్స్, సూపర్వైజర్స్, వీళ్ళందరినీ మ్యాన్ పవర్ కూడా ఎస్టిమేట్ చేసి ఆ మ్యాన్ పవర్ కాస్ట్ మనం మేనేజ్ తయారు చేసుకోవాలి. మిగిలిన ఎక్స్పెన్సెస్, ప్రతి బిజినెస్కి రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా ఒక బిజినెస్ ప్లాన్ తయారు చేయాలి. దీంతో కాకుండా మనం పోయిన ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నట్టుగా క్యాపెక్స్ అని ఉంటుంది. మన బిజినెస్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలి. మనం ఏ మెషిన్స్ కొనబోతున్నాము, ఏ అసెట్స్ కొనబోతున్నాం అన్నది క్యాపెక్స్ చేసి ఆ క్యాపెక్స్లో కూడా క్యాష్ ఫ్లో ఉంటుంది. బికాజ్ మీరు ఫండ్స్ తీసుకొచ్చిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి దానిలో ఫండ్ ఫ్లో ఉంటుంది. ఆ ఫండ్ ఫ్లోని మీరు ఈఎంఐలు మీ టర్మ్ లోన్ ఎలా పే చేస్తున్నారు అన్నది కూడా ఆ క్యాష్ ఫ్లోని వేయాలన్నమాట. సో ఇది ఒక బిజినెస్ ప్లాన్ తయారు చేసి మన బిజినెస్ ఇలా ఉంటుంది అన్నది మీరు ఎవరికైనా మీరు ప్రొజెక్ట్ చేయగలిగితే దట్ గెట్స్ అట్రాక్టెడ్ and people will come forward to either give you finances or they give you the business. బిజినెస్ ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది మనకి ఒక టూల్ కావాలి. మామూలుగా టైప్ చేసేసి ఒక వర్డ్ డాక్యుమెంట్ తయారు చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ప్రజెంటేషన్ చేసి దాన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి ఇవ్వచ్చు. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ మేక్ ఏ గుడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మంచి టూల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఏ బ్యూటిఫుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మీ బిజినెస్ ఎలా ఉంటుంది, మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత మీ క్యాష్ ఫ్లో ప్లాన్ ఏంటి, మీ అసెట్స్ ఏమేమి ఉన్నాయి, వాట్ యు ఆర్ గోయింగ్ టు బై అనేది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి లాస్ట్లో యూ కెన్ గివ్ యువర్ ఆస్క్. మీకు ఏం కావాలి మీ సప్లయర్ దగ్గర, మీ కస్టమర్ దగ్గర నుంచి, లేకపోతే బ్యాంక్ అనేది అది పెట్టి ఒక అరౌండ్ 8-9 పేజెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి పెట్టుకున్నారంటే somebody comes to you, maybe somebody visits you, so వాళ్ళు అంటారు what business you are doing, so open the PowerPoint presentation, ఓపెన్ చేసి మీరు చూపించండి. సో ఆ ప్రెజెంటేషన్ బాగా ఉంటే ఐ థింక్ దట్ విల్ రియల్లీ అట్రాక్ట్ ద పీపుల్ హు ఆర్ విజిటింగ్ యూ. చాలా సంతోషం డాక్టర్ రాజశేఖర్ గారు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన బిజినెస్ గురించి సమాచారం మాకు అందించినందుకు. ఇంకా తదుపరి ఎపిసోడ్లో కూడా మనం ఇంకా మరిన్ని విశేషాలు మీతో వినాలని ఆశపడతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.